చూడండి గైస్, మన ఛానల్ ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. అలాగే వీడియోను లైక్ చేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన నోటిఫికేషన్ వచ్చేసి మనకి గ్రామ పంచాయతీ నుంచి మనకి జాబ్ నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగింది. అది కూడా మీకు కేవలం 10th క్లాస్ అర్హతతో మీకు జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా గైస్, ఎటువంటి ఫీజ్ అట్లాగే ఎగ్జామ్ అనేది ఉండదన్నమాట. మనకి దీనికి వచ్చేసి మనకి పర్ మంత్ వచ్చేసి మీకు 15K శాలరీ వరకు ఇస్తున్నారనమాట. ఏజ్ వచ్చేసి జస్ట్ 18 నుంచి 42 మధ్యలో ఉంటే మీరు ఈ జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు అనమాట. వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసి వీడియో నచ్చినట్టు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే వీడియోలో కావాల్సిన లింక్స్ అలాగే పీడిఎఫ్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వీళ్ళైతే చెక్ చేయండి. ఓకేనా గైస్, ఇప్పుడు వచ్చేసి వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. మనకి ఇది నోటిఫికేషన్స్ ఎవరు రిలీజ్ చేశారంటే మనకి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఏపీ ఉద్యోగాలు అంగన్వాడీ డిపార్ట్మెంట్ నుంచి మనకి నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేయడం జరిగిందనమాట. మనకి ఇక్కడ అలాగే వేకెన్సీస్ చూసుకున్నట్టయితే మనకి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా నోటిఫికేషన్స్ అనేవి తీశారనమాట. ఏజ్ వచ్చేసి మీకు 18 to between 42 ఉండాలి. అలాగే SC ST వాళ్ళకి 5 years, OBC వాళ్ళకి 3 years అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట గ్రామ పంచాయతీ జాబ్స్కి అనేది. ఓకేనా గైస్, ఇప్పుడు వచ్చేసి మీకు అలాగే చూసుకున్నట్టయితే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు కేవలం మీకు 10th పాస్తో మీకు ఈ జాబ్కి అనేది మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ గవర్నమెంట్ జాబ్కి చూసుకున్నట్టయితే మీకు 10th క్వాలిఫికేషన్తో మీకు వచ్చేసి మీకు పర్ మంత్ మీకు వచ్చేసి 15,000 మీకు శాలరీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అలాగే అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదనమాట. మీరు ఈ జాబ్కి అనేది అప్లై చేసుకోవడానికి మనకి January 26th నుంచి మనకి February 10th వరకు ఉందన్నమాట ఈ జాబ్కి అనేది మీరు అప్లై చేసుకోవడానికి. ఓకేనా గైస్, అలాగే కింద అప్లికేషన్ ప్రాసెస్ మీరు చెక్ చేసుకున్నట్టయితే మనకి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే మనకి ఎటువంటి ఎగ్జామ్ లేకుండా మీకు డైరెక్ట్ 10th క్లాస్ సర్టిఫికేట్ మార్క్స్ చూసి మీకు జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. ఓకేనా గైస్, అడిగితే మీకు అప్లై ప్రాసెస్ వచ్చేసి మీకు మీ ఉద్యోగాలు అప్లై చేయాలనుకుంటే మీకు ముందుగా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మీ యొక్క వివరాలు మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది వెబ్సైట్లో వచ్చేసి. అలాగే ఎగ్జామ్ సిలబస్ వచ్చేసి మనకి ఎటువంటి ఎగ్జామ్ లేదు కాబట్టి మనకి ఎటువంటి ఎగ్జామ్ సిలబస్ కూడా ఉండదన్నమాట. అలాగే మనకి అఫీషియల్ నోటిఫికేషన్ PDF అనమాట. మనకి ఇది కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వీళ్ళైతే చెక్ చేయండి. వీడియో నచ్చినట్టు చూడండి, ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీ పోస్టులకు దరఖాస్తు అనమాట. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి February 10th అనమాట. ఓకే గైస్, వీడియో నచ్చినట్టు చూడండి, ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.